నమస్కారం అండి అందరికి. వెల్కమ్ టు పరీస్ వరల్డ్. అయితే మొన్న పెట్టిన షార్ట్ లో చంపారా చికెన్ రెసిపీ గురించి అందరూ డీటెయిల్ గా చెప్పమని అడుగుతున్నారండి. దానికి ఫస్ట్ మనకు కావాల్సింది ఆయిల్ ని వేడి చేసి చల్లార్చాలి. చల్లార్చిన ఆయిల్ ని వాడాలి కాబట్టి ఫస్ట్ వేడి చేసి పక్కన పెట్టేద్దాము. అయితే నేను ఇక్కడ 2 కేజీల చికెన్ తీసుకున్నాను. దానికి 5 పెద్ద ఉల్లిగడ్డల్ని తీసుకొని కట్ చేసి వేసేసాను. అయితే ఇక్కడ మసాలా దినుసులన్నీ వేసేద్దామండి. బిర్యానీ ఆకు, ఎండు మిరపకాయలు, మిరియాలు, చెక్క, 2 పెద్ద ఇలాచీలు, ఇవన్నీ మసాలాలు దీంట్లో వేసేస్తాము. అన్ని మసాలాలు ఒకటి దాని తర్వాత ఒకటి వేసేస్తాము. వేసేసి తర్వాత దీంట్లో కారం నేను ఇక్కడ 1 టేబుల్ స్పూనే వేస్తున్నానండి. ఇక్కడ జీలకర్ర పొడి 1 స్పూను, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, అల్లం పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు 1 స్పూన్ 1.5 అలా వేస్తున్నాను. అయితే టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చండి. వీటన్నిటిని మనం మిక్స్ చేసేద్దాం. బాగా కలపాలన్నమాట. చూడండి నేను ఎలా కలుపుతున్నారో. బాగా కలిపేసి పక్కకి ఒక బౌల్ తీసేసుకొని ఆ బౌల్లో కూడా మంచిగా కలిపి పెట్టేద్దాం. పెట్టాక ఇక్కడ ఆల్రెడీ మనం కాచిన నూనె ఉంది కదండి, ఆ నూనెని చల్లారచ్చాక దీంట్లో వేసేద్దాము. దీంట్లో వేసేసి కాస్త మనం మళ్ళీ మిక్స్ చేసేద్దామండి. మిక్స్ చేసేస్తే ఆయిల్ అంతా దాంట్లోకి వెళ్తుంది అనమాట. ఇక్కడ మన ఈ చంపారా చికెన్ కి మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉందండి. అది ఏంటంటే వెల్లుల్లి. వెల్లుల్లి ఒక 4 పెద్దవి తీసేసుకొని దాన్ని అక్కడక్కడ పెట్టేసుకుందాం. జస్ట్ అలా పెట్టేసేయాలన్నమాట, అంతే. 4 అనమాట. నేను ఇక్కడ 2 కేజీలు తీసుకున్నాను కాబట్టి 4 తీసుకున్నానండి. ఒకవేళ కేజీ తీసుకుంటే మీరు 2 అయినా వేయొచ్చు, లేదా 3 అయినా వేయొచ్చు. నేను ఇక్కడ 2 కేజీలు తీసుకున్నాను కాబట్టి ఒక 4 తీసుకున్నాను. ఇప్పుడు మనకి దాని మీద మూత అనేది టైట్ గా పెట్టేసేది తీసుకోవాలండి. ఎందుకు అంటే ఆ ఎయిర్ అనేది మనకి బయటికి పోకుండా మనం చపాతీ పిండిని ఇలా కవర్ చేసేద్దాము. దమ్ములాగా పెట్టేయాలన్నమాట. అయితే ఇది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి దమ్ములాగా పెట్టాలి కాబట్టి ఇక్కడ మనము చాలా మీడియంలో పెట్టాలి. స్టవ్ ఆన్ చేసి మీడియంలో పెట్టేసి ఈ గిన్నెను పెట్టాక మనము ఒక 40 నిమిషాల వరకు ఇదే రేంజ్ లో దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. ఎక్కువ స్టవ్ ఫుల్ గా పెట్టకూడదు, అలానే చాలా సిమ్ లో పెట్టకూడదు. మీడియం గా పెట్టేసి ఒక 40 మినిట్స్ పెట్టేయాలి. 40 మినిట్స్ ఇక్కడ అయిపోయిందండి. ఇంకా ఆ పిండిని అనేది స్లోగా చాకుతో ఇలా తీస్తున్నాను అనమాట. అది తీసేసేద్దాము. ఇలా తీసాక చూడండి చంపారా చికెన్ రెడీ అయిపోయింది. చంపారా చికెన్ అంటే ఏదో పెద్దగా ఏదేదో చేయాల్సిన అవసరం లేదండి. సింపుల్ వే, పాతకాలం పద్ధతి ఇది అన్నమాట. కాబట్టి చాలా టేస్ట్ కూడా ఉంటుంది. పాతకాలం వాళ్ళు ఎంతైనా టేస్ట్ బాగా చేసుకుంటారండి. చూడండి, ఇదిగోండి వేడి వేడిగా చంపారా చికెన్ కలర్ రైస్ లో చేసుకొని తింటే ఉంటదండి. యమ్మీ అంటే యమ్మీ. పిల్లలు అదే పనిగా మళ్ళా మళ్ళా చేయమంటారు. చూడండి ఎలా ఉందో, యమ్మీగా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మనము ఒకసారి ముక్క ఉడికిందా లేదా చూద్దామండి. యా, ఉడికింది. చాలా వేడిగా ఉందండి. చూడండి ఉడికింది. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ అండి.